హాయ్, యాక్చువల్లీ నేను గుప్తా గోలారి. యాక్చువల్లీ నేను గుప్తా జయ జగన్నాథ్ కి మూవీకి నేను డైరెక్టర్ అని ప్రొడ్యూసర్ని. సో ఈ సినిమా అనేది మన కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, స్టార్టింగ్ లో సంఖ్య అనే ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయను సార్ నేను. బట్ ఆ ప్రాజెక్ట్ లో ఏం చేయాలంటే, షూటింగ్ లో ఈ రోజు వస్తారు రేపు రారు, మనకి ఆ ఛాలెంజెస్ బోల్డ్ వచ్చాయి. మొత్తం పే చేయకపోతే ఇది ఇబ్బంది అవుతుంది. సో ఆ ఛాలెంజెస్ ని మనం ఏంటంటే ఓవర్కమ్ చేయడానికి కోసం అనేసి ఆ ఛాలెంజ్ ఎలా మనం అంత జనాలు లేకుండా కూడా నేను తీయగలను, 4 ఫోటోలు తీయగలను అనేది నేను చూసింది. అప్పుడు ఏ బూమింగ్ వచ్చింది. సో ఏ వల్ల ఏంటంటే, మీరు విజువల్ చూసి ఉంటారు, విజువల్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఆ విజువల్ ఒక విఎఫ్ఎక్స్ లెవెల్ కానీ అది గ్రాండియర్ కానీ చాలా పెద్దది వచ్చింది. సో దీనివల్ల అంటే ఇండస్ట్రీలో కూడా చాలా కష్టం వస్తుంది. మనం 300 కోట్లు 400 కోట్లు అలా మనం బడ్జెట్ పెడుతున్నాం, దాంట్లో చాలా వరకు మనకి కటింగ్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఏంటి, కలెక్షన్ లో కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కలెక్షన్ వస్తేనే హిట్ టాక్ వస్తుంది, మనకి హిట్ అని చెప్పగలుగుతున్నాం. బడ్జెట్ తక్కువ తీసాం అనుకోండి, అది తక్కువ బడ్జెట్ లో కూడా మనకి ఓకే ఇది హిట్, సినిమా హిట్ అయింది చెప్పడానికి బాగుంటుంది. సో ఇండస్ట్రీలో ఇది ఒక సెట్ చేయడానికి, ఇంకా సినిమా తీయాలి అన్న ప్రతి ఒక్కళ్ళు తీయడానికి ఒక ఇన్స్పిరేషన్ లా నేను తీసుకొని చేస్తున్నాను సార్. సినిమా థీమ్ ఏంటంటే, మనకి స్టార్టింగ్ నుంచి ఒక సైంటిఫిక్ క్యారెక్టర్ నుంచి వెళ్ళి ఆ సైంటిఫిక్ క్యారెక్టర్ ఎలా వచ్చారు ఏంటి అనేది బ్యాక్కి వెళ్తే సత్యయుగం వస్తుంది. కొంత ఏంటంటే ట్రెడిషనల్ కూడా ఉన్నాయి, కొంత మనకి ఆది మానవుడు ఉన్నారు, ఆ సీన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచి మళ్ళీ గ్రౌండ్ 2030 ఫ్యూచర్ టెక్నాలజీ అవి అన్ని కూడా వస్తాయి. సో ఇవన్నీ కలిపి ఒకే మూవీలో ఇప్పుడు వారణాసి వస్తుంది కదా సార్, వారణాసి మహేష్ వాళ్ళు కూడా పట్టుకున్న సబ్జెక్ట్ 3-4 సబ్జెక్ట్ పట్టుకున్నారు. సో దానికంటే ఒక 4 సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఆ సబ్జెక్ట్ ఎలా 2.5 hours లో నేను కవర్ చేస్తాను సార్ ఆ సినిమాలో. అది మళ్ళీ అప్డేట్ ఇస్తున్నాం సార్. థీమ్ వచ్చేసరికి యుగాస్ అండ్ రియాలిటీస్ అండి. యుగాస్ అండ్ రియాలిటీస్ సైన్స్, బేస్డ్ ఆన్ సైన్స్. సో యుగం కోసం తెలియదు, ఇప్పుడు జగన్నాథ స్వామి యుగాస్ కోసం తెలియదు. సో అది విత్ వండర్ఫుల్ AI గ్రాఫిక్స్ కూడా ఎడెడ్ ఉంది. యూ విల్ ఫైండ్ ఏ మూవీ అంటే చాలా బాగుంటుంది అది మీరు థియేటర్లో చూసేటప్పుడు. బట్ మోర్ ఎవర్ మూవీ వచ్చేసరికి యుగాస్ అండ్ రియాలిటీస్ సైన్స్, వాట్ ఆర్ ద పాస్ట్ కోసం, మనకి యుగాస్ కోసం జగన్నాథ స్వామి పాస్ట్ యుగాస్ కోసం ఏటైతే తెలియదు ఆ మూవీలో యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్. దాంట్ నుంచి చాలా మీరు తెలుసుకోవచ్చు. సో దట్ వాజ్ ద మూవీ జై జగన్నాథ్. సైన్స్ బేస్డ్ మూవీ, చిన్న పిల్లలు కూడా చాలా మిస్ అయ్యారు. ఎంట్రోపీ గురించి ఉంటది. అంటే ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి అంటే ఫస్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు, బడ్జెట్ తక్కువ ఉన్న సినిమాలు, అలాగే ప్రాపర్ ప్రమోషన్ ఉన్న సినిమాలు. ఎవరైనా ఇండస్ట్రీని తక్కువ బడ్జెట్లో సినిమా తీసి ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎప్పుడు మేము ఎంకరేజ్ చేద్దామని ఎప్పుడు సంకల్పంతో ఉంటాం, ఎప్పుడు చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేయాలనుకుంటాం. అలాంటి పరిస్థితిలో ఈ అబ్బాయి డైరెక్టర్ కమ్ హీరో గుప్తా గారు మొన్న వచ్చి ఆ గ్రాఫిక్స్ ఇవన్నీ చూపించారు. నేను చూడగానే ఈ సినిమా ఇంచుమించు ఒక 10 కోట్ల బడ్జెట్ ఉండే సినిమా రేంజ్లోనూ చాలా క్వాలిటీగా తీశారు ఈ సినిమాని. అది అడిగితే బడ్జెట్ లేదండి, అసలు అంత లేదు, చాలా తక్కువ నామినల్ బడ్జెట్లో తయారయ్యింది. అంటే అప్పుడు మాకు అంటే ఇండస్ట్రీకి మన లాంటి వాళ్ళు సపోర్ట్ చేయవలసింది ఇలాంటి సినిమాలకి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ రోజులు ఆడగలిగే సినిమా, ఎక్కువ సర్వైవల్ అయ్యే సినిమా కానీ ఉంటే. అలాగే ఎగ్జాంపుల్ మీకు మొన్న ఇంతకుముందు మహావతార్ నరసింహ అనేది వచ్చింది, అది ఈ టైప్లోనే తీసి చాలా ఇండస్ట్రీకి చాలా థియేటర్స్ 50 రోజులు ఆడింది. అంటే థియేటర్ సర్వైవల్, ఇండస్ట్రీ సర్వైవల్కి ఇలాంటి సినిమాలు కావాలి. అలాంటి టైంలో ఈ అబ్బాయి వచ్చి చూపించాడు. అయితే చూపించాక అయితే ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్గా నేను నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాను, హర్రర్ మూవీ. దానికి కూడా ఈ అబ్బాయి తాలూకా ఇంటెలిజెన్స్ ఇవన్నీ నేను వాడాలని నేను డిసైడ్ అయిపోయి స్టోరీని 2 రోజులు నేను మారుస్తూ ఉన్నాను. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా ఆడేటట్టు మనం అందరూ నుండి మీరు అంటే ప్రింట్ అండ్ మీడియా సోదరులే మెయిన్ కారణం ఈ సినిమాల మీకు. అందుకోసం మీ అందరూ సహాయ సహకారాలు అందించి ఈ సినిమా ఆడేటట్టు మీరు అందరూ ముందే తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను.